ఎదుటి వ్యక్తుల యొక్క మాటలను సంపూర్ణంగా వినాలి. అలా వినకుండా అడ్డం పడిపో దానిలో కొంచెం మాట్లాడేసరికి అది పూర్తి అవ్వకుండా అనే వాక్యం అది అనేసరికి వీడు ఇంకోటేదో మాట్లాడేస్తూ ఉంటాడు. విన్న తర్వాత కూడా ఎందుకంటే హృదయంతో వినాలి అనేది ఈ సబ్జెక్ట్ యొక్క ఆలోచన. ఏదో చెవులతో వినేసాము, పక్కన పడేసాము అనే పాఠాలు కూడా చూడండి, టీచర్లు చెప్పే పాఠాలు కూడా మనసు పెట్టి మన వాళ్ళు వింటే, హృదయంతో వింటే వాడు ఏ పరీక్షను ఎదుర్కోగలడు, ఏ పరీక్షలో రాణించగలడు, వాడికి మహారాజే సాక్షాత్ శ్రీరామచంద్రే. అలా వినగలిగితే కనుక మనం ఏ విషయంలో కన్నా విజయం సాధిస్తూ ఉంటాం అన్నమాట. వినకుండా ఓన్లీ మాట్లాడడమే మనం ధ్యేయంగా పెట్టుకుంటే అక్కడే ఉంటాం. అది పెద్ద విశేషమేం కాదు. వినాలి, చెవులతో కాదు, చెవులు ఒక సాధనాలైనప్పటికీ అంతఃకరణ సాధనమైనటువంటి హృదయంతో వినాలి. చూడాలి, మనసుతో చూడాలి, మనసుతో వినాలి. ఇక్కడ మనం వినడం విషయం కాబట్టి అందరం కూడా హృదయంతో విని విజయం సాధిద్దాం. ఈ హృదయంతో వింటే చాలు మనకు విజయాలు మనల్ని వరిస్తాయి. మనం చేసే ప్రతి పనిలో కూడా ఏం చెప్తున్నారు, స్కూల్ స్థాయిలోంచి కాదు, కాలేజీ స్థాయిలో లెక్చరర్లు చెప్పినవి కానీ, యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్లు చెప్పారు కానీ, మన పెద్దలు చెప్పే ప్రతి మాట కూడా శ్రద్ధగా వినాలి. పెడచెవిన పెట్టకూడదు అంటారు. అందుకే